హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ బ్లాగ్స్. ఈరోజు మా అమ్మ ఏమో చేస్తా ఉంది. ఏం చేస్తున్నావు ఈరోజు? అదే కొద్దిగా ఇవి చక్కెరచ్చులు మిగిలినాయని గోధుమ పిండితో స్వీట్ చేస్తామని అనుకున్నా. ఓ, గోధుమ పిండితో ఏం స్వీట్ అమ్మా? దానిలో గోధుమ పిండి బిస్కెట్లు. అవునా, సరే సరే. ఏమేం తీసుకున్నావు ఇక్కడ? గోధుమ పిండి, చక్కెరచ్చులు, ఇవి పాగుబట్టాల. పాగుబట్టి గోధుమ పిండిలో కలపాల. అవునా, చక్కెరచ్చులు ఒకటేనా? చక్కెర కూడా వేస్తారా? చక్కెరచ్చులు ఒకటే, కొద్దిగానే చేస్తున్నాను, ఎక్కువ చేయడంలో. సరే సరే. ఏం చేయాలి ఇప్పుడు? కొద్దిగా నీళ్ళు వేసి ఇందులో వేసినాను. పాగుబట్ట కొద్దిగా నీళ్ళు వేసి ఆ మాత్రం చాలా? చాలు. ఇప్పుడు ఏం చేయాలి? పొయ్యి మీద పెట్టాలి. ఓకే, కరుగుతుంది. స్టవ్ అంటించి గిన్నె పెట్టి పాగుపడదాం. ఓకే, ఎంతసేపు పడుతుందో? అంతా ఒక 5 నిమిషాలు. అది కరిగితే పిండేసి కలిపే. ఇవి నువ్వు చిన్నప్పుడు నేను చేసింటి, అప్పుడు బాగున్నాయి అన్నావు. అందుకు ఇప్పుడు ఇవి చక్కెరచ్చులు ఉంటే వేస్ట్ కాకుండా బిస్కెట్ చేస్తామని చేస్తున్నా. ఓకే, కరగడం అయితే మొదలైనట్లుంది. కరుగుతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. అది ఇక అయిపోయింది. ఇంకా తీసి మళ్ళీ నెక్స్ట్ కలుపుకొని చేస్తాం. గోధుమ పిండి ఇందులో వేస్తా. తర్వాత నీళ్ళు ఇవి వేసుకున్నాం. పాగు పట్టినాను కదా, ఆ పాగు దాంట్లో కలుపుకుంటేది. కాలుతాదేమో, చేయి జాగ్రత్త. కలదులే, చూసి ఎంత వేసుకోవాలో వేస్తాం. కొంచెం కొంచెము నీళ్ళు వేసుకొని ఆ పాగులో ఈ గోధుమ పిండి వేసి కలుపుకున్నాను. ఉండలాగా అయింది. ఇంకా దీన్ని చపాతీలాగా తిక్కి మళ్ళీ చాకుతో కట్ చేస్తాం. ఈ ఉంది చపాతీలాగా తిక్కుకొని బిస్కెట్లను చాకుతో కోసి నూనెలో వేయించుకోవాలి. ఈ విధంగా చేసుకొని చాకుతో కట్ చేసుకోవాలి, గీతలు వేసుకొని. అప్పుడప్పుడు ఇలా సహాయం చేస్తున్నట్లు కూడా నటిస్తూ ఉంటే అదొక మంచి ఫీలింగ్ అనమాట. ప్రాసెస్ ని స్లో చేస్తూ 2 తిట్లు తిట్టించుకుంటూ అలా సహాయం చేస్తూ ఉంటే అది తృప్తి. ఈ విధంగా వీలైనంత మీరు ఎంత తినగలరు, మీకు ఏ విధంగా కావాలి షేప్స్ అని కట్ చేసుకొని ఇక నూనెలో వేయడానికి మొదలు పెట్టేయడమే. నూనెలో వేస్తే బాగా వస్తాయి. పిండి కాస్త ఎక్కువ అవుతుందని చెప్పి నేనే డబుల్ పని పెట్టినాను అనమాట. చాలులే 2 సార్లు తిక్కు అని. మమ్మల్ని ఒక రౌండ్ వేసుకొని ఇంకొక రౌండ్ తిక్కిందనమాట మా అమ్మ. ఈ విధంగా గోధుమ చేసుకొని నూనె పెట్టుకొని పొయ్యి మీద వేయించుకుంటే నీకు బొరుగుగా బాగా ఉంటాయి. ఇవి తీపైనా చేసుకోవచ్చు, కారమైనా చేసుకోవచ్చు. ఇవి వేయించి డబ్బాలో పెట్టే పిల్లలు బాగా కరుం అని నవ్వులుకొని తింటారు. ఇవి వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇక నూనె పెట్టిన నూనె కాగిన తర్వాత ఇవి వేయించుకుంటే బాగుంటుంది. ఎలా వేయించాలనేది కూడా చూపిస్తాను. మీరు కూడా మీ పిల్లలకు ఇలా చేసి డబ్బాలో వేసి పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు. మనకు తొందర ఉండదు పెద్దవాళ్ళకి. నూనె కాగింది, ఇంకా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకుంటే బాగుంటాయి. వేయించుదాం చూడు.
బాగా ఫ్రై చేసి రెడ్ కలర్లో బాగా ఫ్రై అయితే అప్పుడు మనకి కరం కరం అనే టేస్ట్ వస్తుందన్నమాట. వస్తుంది. నూనె బాగా కాగింది, వెంటనే ఎర్రగా అయిపోతున్నాయి. కాగింది, ఇంకా బాగా ఉన్నాం. నిదానంగా ఏగితే కరం కరం అంటాయి. మెత్తటిగాని తడిమింది ఎట్లుంది. ఆల్రెడీ నూనె కాగిందా లేదా అని అమ్మ చెక్ చేసిందనమాట, అందుకే ఒకటి ఆ పక్కన ఉంది. ఈ విధంగా సెట్ వైస్ చేసుకుంటూ ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను మీలాగే. అయిపోయింది అంతే. అయిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు ఎప్పుడైనా ఇవి చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవ్వడానికి ఉంటుంది. మేము బిజీగా ఉన్నామని అనుకుంటే అప్పుడు పిల్లలకు ఇబ్బంది, అప్పుడు ఆకలి అవుతుంటే పిల్లలకి ఇస్తే తింటూ ఉంటారు. మనకప్పుడు అడ్డం రారు మన పనికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.